మహారాష్ట్రలో లైంగిక వేధింపులు మత మార్పిడి ఒత్తిడిలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. నాసిక్, అమరావతి, అకోలా తర్వాత ఇప్పుడు ఉల్లాస్ నగర్లో ఒక హిందూ యువతిని ప్రేమ పేరిట మోసగించి మతం మార్చాలని వేధింపులకు గురి చేసిన లవ్ జిహాద్ ఘటన కలకలం రేపింది. నిందితుడైన ఇమ్రాన్ షేక్ అనే యువకుడు తన గుర్తింపును దాచిపెట్టి విజయ్ అనే పేరుతో ఒక హిందూ యువతికి పరిచయం అయ్యాడు. తనను తాను హిందువుగా నమ్మించి యువతితో ప్రేమాయణం సాగించాడు. తర్వాత ఇద్దరు వివాహం చేసుకున్నారు. అయితే పెళ్ళైన కొద్ది రోజులకే ఇమ్రాన్ షేక్ తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. తాను హిందువును కాదని ముస్లింలని చెప్తూ యువతికి షాక్ ఇచ్చాడు. అంతటితో ఆగకుండా ఆమె వెంటనే ఇస్లాం మతంలోకి మారాలి అంటూ వేధింపులు ప్రారంభించాడు. మతం మారేందుకు నిరాకరించినందుకు యువతిని శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు. ఈ వేధింపుల్లో ఇమ్రాన్ షేక్కు అతని సోదరులు కూడా సహకరించారు. నిందితుల వేధింపులు తాళలేకపోయిన బాధితురాలు చివరకు ధైర్యం చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు ఆధారంగా తక్షణమే స్పందించిన పోలీసులు నిందితుడు ఇమ్రాన్ షేక్తో పాటు అతనికి సహకరించిన అతని ఇద్దరు సోదరులను కూడా అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు, చర్చకు దారితీసింది.